దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన ఈ లోకములో కార్యాలు చేస్తూ ఉంటున్నప్పుడు ఈ భూప్రపంచంలో ఏ మనుషుడు కూడా ఆపటానికి, అడ్డగించడానికి, ఏ వ్యక్తికి, ఏ మనుషునికి, ఏ శక్తికి కూడా ఈ లోకములో అధికారము లేదు అనే వార్త మనం ఈ రోజున గ్రహించి ఆలోచించాలి. దేవుని సన్నిధిలో దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం ఈ లోకములో ఎంత గొప్పగా మన జీవితంలో పనిచేస్తాయో చెప్పాలంటే దానికి దేవుడే సాక్ష్యం. ఎందుకంటే మన జీవితాల్లో భయం, మన జీవితాల్లో అపజయం, అవిశ్వాసం, దిగులు, భయం ఇవన్నీ మన జీవితంలో సంభవించినప్పుడు మహాకనికరము కలిగిన దేవుడు మన జీవితాల్లో ఎన్నోసార్లు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద నమ్మకం ఉంచడం, విశ్వాసం ఉంచటం, విశ్వాసము కలిగి దేవుని కొరకు ముందుకు సాగటం, ఇవన్నీ మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఒక విశేషమైన కార్యక్రమాన్ని మనము దేవుని ద్వారా పొందుకుంటాం. కనుక ఈ లైవ్లో ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని వినుచున్న మీ అందరికీ ప్రభు పేరిట మా శుభాలు, మా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మానక ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం ఈ విధంగా అనేక మంది బిడ్డలు వాక్యము కొరకు ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, విశ్వాసముతో అనేక మంది ఈ సమయం కొరకు వేచి కాచుకొని కనిపెట్టి దేవుని వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరినీ, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని, మీ పనిపాటులు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ కార్యక్రమాలు ఆ కృప కలిగిన దేవుడు దీవించాలని, మీరింకా అనేకమైన విధాలుగా అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందాలని మేము ఆశిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ప్రతి శుక్రవారం, ఆదివారం ఈ విధంగా మీ కొరకు దేవుడు ఇస్తున్న ఈ మంచి ఆధ్యాత్మికమైన సందేశాలు, ఆత్మ సంబంధమైన సందేశాలు అనేక మంది విని ప్రభుల్లో బలపడి, విశ్వసించి దేవుని కొరకు ఇంకా మీరు ముందుకు బలవంతులుగా సాగాలని మా హృదయాభిలాష, మా వాంఛ, మా తృష్ణ, మా మనవి. గనుక ఆ విధంగా ప్రతివారు కూడా దేవుని సన్నిధిలో ముందుకు ప్రభు కొరకు విశ్వాసముతో ఆ విధంగా సాగిపోదాం. ఇవి చివరి దినాలు, అంత్య దినాలు. ఈ అంత్యకాలములో అనేకమైన సందర్భాల్లో విశ్వాసులు దేవుని కొరకు జీవించలేక, విశ్వాసములో ముందుకు వెళ్ళలేక, భక్తిలో ఒక అడుగు ముందుకు వేయలేక, అడుగడుగున అనువనువున ఎన్నో శ్రమలు, నష్టాలు, కష్టాలు ఆ సమాజానికి, ఆ బిడ్డకు, ఆ సంఘానికి, ఆ వ్యక్తులకు సంభవించినప్పుడు అనేక మంది ఆ స్థితిలో ఆగిపోయి, ఇంకా నా బ్రతుకు ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నా స్థితిగతులు ఇంతేనేమో, నా జీవిత విధానం ఇంతేనేమో అని చెప్పి అక్కడే ఆగిపోయి ఆలోచించి, ఈ ఆలోచన దొరకక అక్కడే ఆగిపోయి ఆలోచించి అవకాశాలు లేక ఎంతోమంది ప్రభు బిడ్డలు, అనేక మంది తల్లి తండ్రులు, అనేక మంది సహోదరి సహోదరులు, అనేక మంది బిడ్డలు ఆ విధంగా బాధపడుతూ ఆ స్థితిలో కృషించిపోయి, కుమిలి, విసికి వేసారిపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఆ విధంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకు ధైర్యం తెచ్చుకొని, దేవుని కొరకు విశ్వాసంతో, నమ్మకంతో ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకు ముందుకు
భక్తిని కూడగట్టుకొని, విశ్వాసాన్ని కూడగట్టుకొని, శక్తిని సామర్థ్యాన్ని కూడగట్టుకొని ప్రతి బిడ్డ కూడా ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక విశ్వాసి ప్రభు బిడ్డ ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం. ఒక విశ్వాసి ఆత్మ సంబంధంగా వెనుకకు లాగబడడం అది సాతాను యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు. కనుక ఈరోజు ప్రతి బిడ్డ కూడా విశ్వాసపు జీవితంలో, పరుగు పందెములో, ఆత్మీయమైన యాత్రలో ప్రతి బిడ్డ కూడా క్రీస్తును చూస్తూ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా విశ్వాసములో అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా గురి యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళారో, ఈరోజు ఒక వ్యక్తి కూడా ఆ విధంగా గురి యొద్దకు, గమ్యానికి చేరుకోవాలి అని దేవుడు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి ఈరోజు మనందరితో ఆ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. గనుక పడిపోయానని, చెడిపోయానని, జారిపోయానని, జీవితంలో పోగొట్టుకున్నానని, ఇక నాకు సహాయం ఏది లేదని అని ఏ వ్యక్తి కూడా తన స్థితిని జ్ఞాపకం చేసుకొని బాధపడే పనే లేదు, బాధపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన దుఃఖాన్ని సంతోషంగా, మన బాధను ఆనందంగా, ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన చెంత ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు, మనందరిలో ప్రభు ఉన్నప్పుడు మనము బాధపడే పనే లేదు. మనము దేవుని కొరకు ధైర్యంగా బలమును తెచ్చుకొని, మనము దేవుని కొరకు శూర కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి, దేవుని సహాయము, దేవుని సన్నిధి, కాపుదల, భద్రత మన జీవితంలో తప్పనిసరిగా దేవుడు ఉంచి మన జీవితాన దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా దేవుడు చేస్తాడు. గనుక మనము కొన్ని మాటలు మనం చూసుకొని మనము వాక్యములో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మన జీవితంలో సహాయం చేసి తన వాక్యం ద్వారా దేవుడు మనందరినీ బలపరిచే విధంగా మన వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46 భాగం మనం చూద్దాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 46 భాగాన్ని మనము వాక్యములో చదువుకొనగలిగితే, ధ్యానించగలిగితే, పఠించగలిగితే అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దయతో చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండక, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చాలు. ఇక్కడ వాక్యములో మనం చూడగలిగితే, నేను లోకమునకు వెలుగై ఉండినట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి చీకటిలో ఉండకుండా వెలుగులో ఉండే విధంగా నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను అని యేసయ్య సాక్షాత్తు తన గురించి ప్రభు చెప్పుకున్న అద్భుతమైన మాట మనకి బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ప్రభునందు భక్తి కలిగిన విశ్వాసులు, దేవుని బిడ్డలు, వారు చీకటిలో ఉండకుండా వెలుగులో వెలుగు సంబంధులుగా ఉండాలని యేసయ్య మన కొరకు ఆయన వెలుగుగా వచ్చి ఆ వెలుగులో మనము కూడా ఉండాలని, ఆ వెలుగులో మనము కూడా ప్రవేశింప చేయాలని, ఆ వెలుగును మనము కూడా పొందుకోవాలని, ఆయన వలె వెలుగుగా మనము కూడా ఈ లోకములో ఉండాలని ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు అని బైబిలు గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడని,
ఆ వెలుగులో మనం అందరము కూడా ఉండాలని ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు అని ఈ వాక్యములో మనం ఈ మాట ఆ విధంగా మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, లోకములో చాలా వెలుగులు ఉన్నాయి. లోకములో చాలా వెలుగులు ఉన్నాయి. దేవుడు ఆకాశమందు 2 జ్యోతులను దేవుడు చేసి పెట్టాడు. ఒకటి పగటి కొరకు, రెండవది రాత్రి కొరకు. రాత్రి అంతా కూడా వెలుగుగా ప్రకాశించాలని చంద్రుణ్ణి దేవుడు కలుగు చేసి వెలుగుగా పెట్టాడు. అయితే పగటిపూట సూర్యుణ్ణి ఈ లోకానికి అంతటికి వెలుగుగా ఇవ్వాలని దేవాది దేవుడు సూర్యుని మనందరి కొరకు కూడా ఆయన వెలుగుగా పెట్టాడు. ఒకటి చంద్రుడు, రెండవది సూర్యుడు. ఈ రెండు దేని కొరకు అని మనం చూడగలిగితే, ఈ భూప్రపంచంలో ఉన్న ఈ మానవాళు అందరూ కూడా చీకటిలో ఉండకూడదని, వెలుగులో జీవించాలని, వారు చేసుకున్న పనిపాట్ల విషయంలో, కార్యాల విషయంలో, కార్యక్రమాల విషయంలో ఈ వెలుగు ఇవన్నీ కూడా వారి కళ్ళ ముందు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, వారు ఈ పని ఆ పని చేసుకుంటూ ఉన్నప్పుడు వారికి ఆ వెలుగులో ప్రతి పని కూడా తీక్షణంగా కనిపించాలి కనుక, ప్రత్యక్షంగా వారు చూడాలి కనుక, వాళ్ళ కంటకు కనిపించే విధంగా ఆ పని చేయాలి కనుక దేవుడు వెలుగుని ఆ విధంగా పెట్టాడు. పగటిపూట సూర్యుణ్ణి, రాత్రిపూట చంద్రుణ్ణి కలుగు చేసి దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు, ఆ వెలుగు కలుగునుగాక అని చెప్పిన దేవుడే ఈ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ ప్రపంచాన్ని అంతటిని పరిపాలించడానికి దేవుడు ఆ విధంగా పెట్టాడు. అయితే ఎంతమంది చంద్రుళ్ళు ఉన్నారు, ఎంతమంది సూర్యుళ్ళు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి అంతటికి కూడా సూర్యుడు ఒక్కడే, చంద్రుడు కూడా ఒక్కడే. ఇంత పెద్ద విశ్వానికి, ఇంత పెద్ద ప్రపంచానికి, ఈ విశాలమైన ప్రపంచానికి ఒక్కడే సూర్యుడా, ఒక్కడే చంద్రుడా, ఒక్కడే అనగా అర్థం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని అంతటిని కలుగు చేసిన దేవుడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి కలుగు చేసిన దేవుడు మన కళ్ళ ముందు ఇవే పెద్దగా గొప్పగా కనిపిస్తూ ఉంటున్నప్పుడు, ఈ ప్రపంచమంతా మనకు ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తూ ఉంటున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడో, ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి కలుగు చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని కార్యాలు కానీ, ఆ దేవుని ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ ఏ మనుష్యుని మేధస్సుకు కూడా అందనంత అతీతమైన శక్తి కలిగిన కార్యాలు దేవుడు ఈ భూప్రపంచంలో ఆయన చేస్తూ ఉంటున్నాడు. దేవుడు చాలా గొప్పవాడు. అయితే వెలుగును ఇవ్వటానికి దేవుడు ఆకాశమందు ఈ 2 జ్యోతులను చేసి దేవుడు పెట్టాడు. అయితే అవి వెలుగును మనకు అందజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక ఇంటిలో కానీ, ఒక వీధిలో కానీ, బయట కానీ, రోడ్డు మీద కానీ మనం ఆ విధంగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వీధి దీపాలు, ఇంటి దీపాలు, ఇంటి ముంగిట ఇక్కడ అక్కడ మనకు వెలుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏవి అని మనం చూడగలిగితే, మనుషునికి వెలుగులు ఇవ్వడానికి, మన ఇంటికి వెలుగునివ్వడానికి, మనము వెళుచున్న ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో మనకు వెలుగుని ఇవ్వటానికి ఈ దీపాలన్నీ కూడా మనకు దోహదపడుతూ ఉంటున్నాయి. వీధిలో, మార్గములో, ఇంటిలో, బయట, వరండాలో, ఎక్కడ అక్కడ, ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఇవి వెలుగు కొరకు ఇవన్నీ కూడా లోకములో చేయబడి ఆ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగే. అయితే మరికొన్ని వెలుగులు కూడా లోకములో మనకు కనబడుతూ ఉంటున్నాయి. చూడండి,
ఒక చిన్న పురుగు ఉంది. ఆ పురుగు పేరు ఏం పేరంటే మినికిడి పురుగు అంటారు కదా, మినికిడి పురుగు అంటారు. అది ఎక్కడికి వెళుతుందో ఆ వెళుతూ ఉన్నప్పుడు అది ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎక్కడ వ్రాలుతూ ఉందో అక్కడ కూడా తన వెలుగును ప్రకాశింపచేస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఎగురుచూ ఉన్నా, ఎక్కడికి అది ప్రయాణం చేస్తున్నా సరే, దాని వెంట ఉన్న వెలుగు, దానితో ఉన్న వెలుగు, దానిలో ఉన్న వెలుగు అంతటి కూడా ఆ వెలుగును అది ప్రచురింప చేస్తూ ఉంటుంది. అది ఒక వెలుగు. దేవుడు చేసిన దీపములు వెలుగుగా ఉన్నాయి. అదేవిధంగా వీధి దీపాలు మన ఇండ్లలో ఎక్కడ అక్కడ దీపాలు ఉన్నాయి. మూడవది, ఈ ప్రకృతిలో పురుగులో కూడా దేవుడు ఆ వెలుగును ఆయన చేసి పెట్టాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే బైబిల్ గ్రంథం లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని దేవుని వలె దేవుని స్థానాన్ని పొందాలని, దేవుని వలె దేవుడు మాట్లాడే విధంగా, దేవుని వలె దేవుని శక్తిని కలిగి జీవించాలని సాతానుడు ఈ లోకములో వెలుగుదూత వేషం వేసుకొని అనేక మందిని సాతానుడు ఈరోజు ప్రపంచంలో చాలామందిని మోసగిస్తూ ఉంటున్నాడు. దేవుని వలె, దేవుడేనేమో, దేవుని వలె ఉన్నాడు, సాక్షాత్తు దేవుడేనేమో అని చెప్పే విధంగా కొంతమందికి ఆ విధంగా ఈ లోకములో సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని ఇక్కడ అక్కడ, ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో ఆ ప్రదేశంలో, ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ దేశంలో ఆ విధంగా సాతానుడు మన పని ఈ ప్రపంచంలో గొప్పగా చేస్తూ ఉన్నాడు, విరివిగా చేస్తూ ఉన్నాడు. విస్తారంగా సాతానుడు వాడి పని ఈ లోకంలో ప్రారంభిస్తూ ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే, దేవుడు వెలుగై ఉంటే సాతానుడు వెలుగుదూత అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. చూడండి, ఒక వ్యక్తి ఉన్నపాటున కనిపించడం వేరు, ప్రత్యక్షం కావటం వేరు. అదే వ్యక్తి మరొక వేషాన్ని వేసుకొని ఆ వ్యక్తి కనిపించినట్లయితే అది వేషమే అంటారు, కానీ అది సొంత రూపము అని ఎవరు కూడా చెప్పరు. వేషం వేరు, మనము కలిగిన రూపం వేరు. ఈరోజు అదే విధంగా సాతానుడు అనేక మందిని మోసగిస్తూ ఉంటున్నాడు, అనేక మందిని పడగొడుతూ ఉంటున్నాడు, అనేక మందిని చెడగొడుతూ ఉంటున్నాడు, అనేక మందిని విడగొడుతూ ఉంటున్నాడు, అనేక మన జీవితాల్లో చిచ్చు పెట్టి ఆరని అగ్ని వలె ఈరోజు ఆ కుటుంబాలలో కానీ, ఆ సంఘములో కానీ, ఆ సంస్థలలో కానీ, ఆ నాయకులలో కానీ, ఆ విధి విధానాల్లో కానీ ఈరోజున సాతానుడు ప్రపంచంలో వాడి పనిని వాడు తీవ్రం చేస్తూ ఉన్నాడు, వాడి పనిని వాడు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున రకరకాల వెలుగులు మనం చూసాం. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచన భాగంలో మనము వాక్యాన్ని చూడగలిగితే, తన బిడ్డలు వెలుగులో ఉండాలని, తన బిడ్డలు నిజమైన వెలుగు సంబంధులుగా జీవించాలని దేవాది దేవుడు తన బిడ్డల కొరకు వెలుగుగా వచ్చి ఆ వెలుగులో అనేక మంది చేర్చబడే విధంగా యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా ఈ మాట మన మధ్యలో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అనగా యేసయ్య నిజమైన వెలుగు, ఆయనలో అబద్ధము లేదు, ఆ వెలుగులో అబద్ధము లేదు, ఆ వెలుగులో నిష్పక్షపాతం ఉంది, ఆ వెలుగు స్వచ్ఛమైన వెలుగు. దానికి మించిన వెలుగు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేనే లేదు అని మనం ఈరోజు గమనించి మనం ఈ దినం ఆలోచించాలి. కోటి సూర్యులు కాంతి కలిగిన వాడు ఎవరంటే
మనము నమ్మిన మహోన్నతుడు, మన ప్రభువు, మన విమోచకుడు, మన రక్షకుడైన, అంత తేజస్సు కలిగిన వాడైనా, అంత ముఖరూపము కలిగిన వాడైనా, అంత ప్రకాశమానమైన వెలుగును కలిగిన వాడు ఆయన మహోన్నతమైన వెలుగు ముందు ఈ లోకములో ఏ వెలుగు కూడా పని చేయదు, పని చేయనేరదు. అన్ని వెలుగులు కూడా ఈ లోకములో రహస్యమైపోతూ ఉంటాయి, కనుమరుగైపోతూ ఉంటాయి. నేటి ప్రపంచంలో అనేక మంది నేనే వెలుగును అని చెప్పుకున్న మనుషులు కూడా తయారయ్యారు. దైవాంశ సంభూతులుగా, దైవాన్వేషణ కలిగిన వారుగా, నేనే వెలుగును, నాలో చీకటి లేదు, నాలో పాపము లేదు, నాలో అంధకారము లేదు, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వ్యక్తులు కూడా అక్కడక్కడ మనకి లోకములో కనబడుతూ ఉంటున్నారు. నేను అంటున్నాను, ఒక మనుషునికి పుట్టిన మానవ మాత్రుడు ఇప్పటికీ మరి ఎప్పటికైనా సరే దేవుడు కానేడు, దేవుడు కాలేడు, దేవుడు కానేరడు. ఎందుకంటే దేవుడే, మనుషుడు మనుషుడే. దైవత్వం దైవత్వమే, మానవత్వం మానవత్వమే. ఆయన ఈ లోకంలో జీవించే విధంగా ఆయన కలిగిన గుణగణాలు, ఉద్దేశాలు, స్వభావాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మన జీవితానికి అవి ఎంతో గొప్పవి అని మనం ఈ దినం గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. అయితే యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పారు కదా. యేసయ్య లోకానికి వెలుగని దేవాది దేవుడు చెప్పుకున్నాడు కదా. అయితే ఆ వెలుగు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఉన్నవారి కొరకు ఆ వెలుగు ఏం చేసింది అని మనము చూడగలిగితే 2-3 మాటలు మనం చూసుకొని మనం ఈ మాటలు ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధించి ఆయన పరమ బోధకుడిగా ఉండి మన జీవితంలో సహాయం చేయనివ్వండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యం మనం చూద్దాం. యోహాను సువార్త 8:12 మన వాక్యంలో చూడగలిగితే దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసయ్య చక్కగా ఆయన చెప్పిన మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా యేసయ్య నీకు నాకు మాత్రమే వెలుగు కాదు, యేసయ్య ఆయనను నమ్మిన నీకు నాకు మాత్రమే వెలుగు కాదు, ఒక సంఘ సభ్యులకు మాత్రమే వెలుగు కాదు, ఒక సంఘ సమూహానికి మాత్రమే యేసయ్య వెలుగు కాదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే యేసయ్య లోకమునకు వెలుగని దేవుని వాక్యం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉంది. గనుక ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో వెలుగు సంబంధులుగా మనం ఈ దినం మాట్లాడాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ఆశీర్వాదాన్ని కలిగి, ఆనందాన్ని కలిగి మనం ఈ లోకములో జీవించాలి. దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్న ప్రభు చాలా గొప్పవాడు, చాలా మహనీయుడు, శక్తిమంతుడు, మహోన్నతుడు అని కూడా దైవ లేఖన భాగం ఆ విధంగా చెబుతూ ఉంది. ఈరోజు ఒక వ్యక్తి ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలి, జీవించాలి అనే ఆ ఉద్దేశాన్ని కలిగి మనం ఈరోజు ఆలోచన చేయగలిగితే ప్రభును నమ్ముకున్న బిడ్డలు ఈ లోకములో వెలుగు సంబంధులుగా మనం ఈ లోకంలో జీవించాలని యేసయ్య ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి ఆ పరమ తండ్రి ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనలో ఎవరైనా ఉంటే, మన జీవితంలో ఎవరైనా ఉంటే, మన మనసులో ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే, ఒక వస్తువు, ఒక పరికరం, ఒక పనిముట్టు మన హృదయంలో ఉంటే మనం ఎంతగా ప్రేమిస్తామో, అభిమానిస్తామో, గౌరవిస్తామో అది ఎవరూ చెప్పలేరు.
అది ఎవరూ చెప్పలేరు. ఒక మనుషుని ప్రేమిస్తే ఆ మనుషుడు ఆ ప్రేమించిన మనిషి కొరకు ఎంతవరకైనా తెగిస్తాడు. అది తెగింపు, అది తెగువ, అది త్యాగం, అది సమర్పణ. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక వస్తువును ప్రేమించినట్లయితే దాని వెల ఎంతైనా సరే ఖర్చు పెట్టి వెల చెల్లించి ఆ వస్తువు తీసుకొని వచ్చి అది మన ఇంటిలో పెట్టుకొని మన సొంతం చేసుకుంటాం. అనగా అర్థం ఏంటంటే అది మన మనస్సులో ఉంది కనుక, అది మన అంతరంగంలో ఉంది కనుక, అది మన అంతర్భాగంలో ఉంది కనుక దాన్ని విడవలేం, దాన్ని పట్టుకుంటాం, దాన్ని సొంతం చేసుకుంటాం. మన హక్కుగా, మన స్వాచ్ఛంగా మనము దాన్ని ఆ విధంగా ఎంచుకొని ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనము లోకము నుంచి విడిపింపబడి మనము క్రీస్తులోనికి వచ్చాం. మనము లోకాన్ని విడిచిపెట్టాం, లోక ఆశలు మనం విడిచిపెట్టాం. లోకములో శరీరాశలు, నేత్రాశ, జేవపుడంబము, అహంభావము, అవివేకము, అవిధేయత, చెడు కార్యక్రమాలు ఇవన్నీ మనం విడిచిపెట్టాం. ఇవన్నీ లోకములో ఉన్నాయి. ఇవన్నీ మనము విడిచిపెట్టి మనము ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చాం. మనము ప్రభును మనము ఆశ్రయించాం, మన ప్రభును మనము నమ్ముకున్నాం. మనం ప్రభు పట్ల మన విధేయత, మన విశ్వాసము కలిగి మనం జీవిస్తున్నాం. మన విధేయులుగా మనము జీవిస్తూ ఉంటున్నాం. అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇంత విధేయతగా జీవించినప్పుడు ఈరోజు మన మనసులో ఏముండాలంటే, మన మనసులో ప్రభు తప్ప మరెవ్వరూ ఉండకూడదు. మన మనసులో ప్రభు తప్ప మరెవ్వరూ ఉండకూడదు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పగలిగిన మాట ఏంటంటే, లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్న నా యేసయ్య, నా పరమ తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు, నా కొరకు రక్తాన్ని చిందించిన నా యేసయ్య, నన్ను ప్రేమించి కలువరి సిలువలో నా శాపాన్ని అంతటిని భరించిన నా యేసయ్య నాలో ఉన్నాడు గనుక ఆయన కన్నా ఎవరు ఏది ఈ లోకములో గొప్పది కాదు అనే ఒక వ్యక్తి మంచి ఉద్దేశముతో ఇటువంటి ఆలోచన కలిగి దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఈ మంచి ఉద్దేశాన్ని కలిగి ప్రభు కొరకు బ్రతికినట్లయితే, దేవుని కొరకు జీవించినట్లయితే, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొనగలిగితే, దేవుని కృప మన జీవితంలో ప్రత్యక్షం కాగలిగితే, నిజంగా దానికి మించిన కార్యాలు, దానికి మించిన శక్తి మరొకటి భూప్రపంచంలో లేదు అని మనము నమ్మాలి. మనము నమ్మి విశ్వాసములో ముందుకు మనం ప్రభు కొరకు సాగిపోవాలి. ఈరోజున ప్రభు బిడ్డలు దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఈ లోకంలో జీవించాలని చాలామంది ఆశ కలిగి, ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ ఈరోజు మనలో ప్రభు లేకుండా, ఈరోజు మనం ప్రభుని ప్రేమించకుండా లోకములో ఎన్నెన్నో అడ్డులు, అవరోధాలు, అభ్యంతరాలు, ఆటంకాలు ఇవన్నీ మన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మన జీవితానికి అభ్యంతరకరంగా, ఆటంకంగా మిగిలిపోతూ ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనము వెలుగులో ఉండాలని యేసుక్రీస్తు ప్రభులు వారు వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ ప్రభు తన కొరకు ఆకర్షించుకొని తను వెలుగులో ఉండే విధంగా ఈరోజు మనము కూడా ఆ వెలుగులో ఉండాలని మన కొరకు యేసయ్య వెలుగుగా వచ్చాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూస్తున్నాం. యోహాను 8:12 మన వాక్యాన్ని చూడగలిగితే మనము చెప్పుకున్న విధంగా లోకమునకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నీతి సూర్యుడైన, ఆయన వెలుగు సంబంధి, ఆయన తేజోమయుడైన, అద్వితీయుడైన, నీతి సూర్యునిగా పిలువబడే ఆ యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క వెలుగు
ఈరోజు మన జీవితంలో ప్రచురించినట్లయితే, ఈరోజు మన జీవితంలో ప్రకాశింపచేసినట్లయితే, ఆ వెలుగైన దేవాది దేవుని వెలుగు ఈరోజు మన జీవితంలో వెలిగినట్లయితే, మన మీద పడినట్లయితే, మన జీవితంలో పడినట్లయితే, మన బిడ్డల మీద పడినట్లయితే, మన కుటుంబంలో పడినట్లయితే, అంధకార క్రియలన్నీ కూడా, అంధకార సంబంధమైన కార్యాలు అన్నీ కూడా లయమైపోతాయి, లయమైపోతాయి, లయమైపోతాయి. చూడండి, ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతుంటాను. అదేంటంటే, మండుచున్న వెలుగులో, ఆ మండుచున్న మంటల్లో ఒక పెద్ద వస్తువు ఏదైనా, ఒక పెద్ద కర్ర ఏదైనా మీరు ఆ మండుచున్న అగ్నిలో, మంటలో వేయండి. ఏమవుతుందంటే, ఆ మలమల మండుచున్న ఆ అగ్నే, ఆ ప్రకాశమానమైన వెలుగు, ఆ తేజస్సంబంధమైన వెలుగు ఏం చేస్తుంటుందంటే, ఈ వేస్తున్న ఆ చిన్న చిన్న కర్రలను, కట్టెలను, ఆ కంపలను, ఆ చిన్న చిన్న వస్తువులను కూడా ఆ అగ్ని కాల్చివేసి భస్మము చేసి బూడిదగా మార్చేస్తూ ఉంటుంది. అనగా ఆ అగ్నిలో, ఆ మలమల మండే ఆ మంటల్లో ఈ వస్తువు పడినప్పుడు కాలి బూడిదైపోయి పూర్తిగా తన ఆకారాన్ని కోల్పోయి అది బొగ్గుగా, అది బూడిదగా మార్చబడిపోతూ ఉంటుంది, బూడిదగా మార్చబడిపోతూ ఉంటుంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజున నీతి సూర్యునిగా పిలువబడి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వెలుగు మన జీవితంలో పడినట్లయితే, మన జీవితంలో పాపం కాలిపోతుంది, శాపం కాలిపోతుంది, అపవిత్రత కాలిపోతుంది, అవిధేయత కాలిపోతుంది, దుష్ట కార్యాలు కాలిపోతూ ఉంటాయి. దురాత్మ ప్రభావాల యొక్క శక్తి యేసు క్రీస్తు నామములో దహించవేయబడుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఆ మహోన్నతుడు లోకమునకు వెలుగు గనుక, ఆ వెలుగైన దేవుడు మన జీవితంలో ఆయన ప్రకాశించినప్పుడు ఆ ప్రసన్నం మన జీవితంలో మనము పొందుకొనగలుగుతాం. ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితంలో యేసయ్య ఆ విధంగా వెలగాలి, ప్రకాశించాలి. ఆయన మన జీవితంలో వెలుగుగా ప్రకాశించినట్లయితే, ఆ వెలుగులో మన పాపం, మన శాపం, మన అపవిత్రత, మన అతిక్రమము, మన అవిధేయత, మన శోధనలు, మన నష్టాలు, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు, దుష్ట దురాత్మ ప్రభావాలు అన్నీ కూడా దహించు అగ్నిగా పిలువబడుతున్న ఆ వెలుగులో ప్రతి శక్తి కూడా పూర్తిగా లయమైపోతూ ఉంటుంది. లయమైపోతాయి. ఈ రోజున ఆ శక్తిని మనము దేవుని ద్వారా పొందుకుంటూ మనము ముందుకు సాగుదాం.